మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు లేఖ రాశారు. 60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు లేఖ రాశారు. 60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలిందనేది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి దాని పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజ్ వేణుగోపాల్ అలియాస్ సోను ఈ రోజు మాత్రం మహారాష్ట్రలోని గచ్చిరోలిలో అంటే పోలీసుల ముందు 60 మంది కార్యకర్తలతో కూడా లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. సెప్టెంబర్ లో సోను ఏదైతే తన ఆయుధాలను వదులుతున్నట్లు చూపిస్తూ కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇటు ఛత్తీస్గఢ్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్ట్ కార్యకర్తల నుంచి అతనికి మద్దతు కూడా లభించింది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా ఒకరికొకరు చనిపోవడంతో పాటు అటు అంతర్గత కలహాల నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీ అంతర్గత విభేదాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంటే ధోరణితోనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అటు సోను చెప్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఏదైతే గచ్చిరోలి పోలీసుల ముందు ఈ తనకు సంబంధించినటువంటి తన ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వారితో కూడా ఈ 60 మంది సభ్యులతో కూడా ఇతను లొంగిపోయినట్లయితే తెలుస్తుంది. ఇక సోనుపై కూడా అనేక రివార్డులు కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే సోను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కూడా అనేక కీలక ఘటనలో కూడా అతను పాల్పంచుకున్నాడు. ఏదైతే మావోయిస్టు ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తన ఆధీనంలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ లో కూడా కీలకంగా వ్యవహరించేటువంటి సోను ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అటు ఏదైతే మావోయిస్టు పార్టీ కూడా అంటే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సోను ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ సోదరుడుగా ఉన్నటువంటి కోటేశ్వరరావు కూడా గతంలో కూడా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా అంటే అటు మావోయిస్టులు చనిపోవడం, అదే విధంగా ఇటు మావోయిస్ట్ ఏదైతే కీలక నేతలుగా ఉన్నటువంటి వారంతా కూడా కొంతమంది లొంగిపోవడం కూడా అతన్ని కలిసివేసింది. అక్కడ ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉండేది అంతర్గత విభేదాలే ఇందుకు కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దేశంలో దాదాపుగా 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావితం ఉంటే ఇప్పుడు అది 6 రాష్ట్రాలకు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా కూడా 2026 మార్చి 31 లోపు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ దేశం మొత్తం కూడా మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని అటు చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు కూడా ముందుకు పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బిఎస్ఎఫ్ జవాన్లు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా ఏదైతే ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఈ రాజస్థాన్, ఈ మహారాష్ట్ర ఈ సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కూంబింగ్లు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం ఇటు మావోయిస్ట్ ఆవాస ప్రాంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని అంతా కూడా ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఇప్పటికే ఈ ఇయర్ లో దాదాపుగా 418 మంది మావోయిస్ట్ కీలక నేతలుగా ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, కార్యకర్తలు కూడా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ కూడా తాను లొంగిపోయినట్లు కూడా ప్రకటించడం, అదే విధంగా అటు గచ్చిరోలి పోలీసుల ముందు కూడా తన సిబ్బంది లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ సోను లొంగిపోవడం మాత్రం ఆ పార్టీకి పెద్ద అగాధంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.